అసలు ఫీఫా వరల్డ్ కప్ ఫార్మాట్ ఎట్లా ఉంటుందో చూద్దామా. ఈసారి వరల్డ్ కప్కి క్వాలిఫై అయిన టీమ్స్ 48. ఈ 48ని 12 గ్రూప్స్ లాగా డివైడ్ చేశారు. ప్రతి గ్రూప్లో 4 టీమ్స్ ఉంటాయి. స్టేజ్ 1 గ్రూప్ స్టేజ్. ప్రతి టీం తన గ్రూప్లో ఉన్న మిగతా 3 టీమ్స్తో ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంది. అంటే ప్రతి టీంకి 3 గ్రూప్ మ్యాచెస్ ఉంటాయి. ఒక్కో గ్రూప్లో మొత్తం 6 మ్యాచెస్ జరుగుతాయి. ఇలా 12 గ్రూప్స్ కలిపి టోటల్ 72 గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ జరుగుతాయి. స్టేజ్ 2 క్వాలిఫికేషన్ టు నాకౌట్స్. గ్రూప్ స్టేజ్ అయ్యాక ప్రతి గ్రూప్లో 2 టీమ్స్ డైరెక్ట్గా నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అవుతాయి. అంటే 12 గ్రూప్స్ నుండి 24 టీమ్స్, టాప్ 24 టీమ్స్ నెక్స్ట్ గ్రూప్కి క్వాలిఫై అవుతాయి. కానీ ఇక్కడే ఫీఫా ఒక ట్విస్ట్ పెట్టింది. అన్ని గ్రూప్లో థర్డ్ ప్లేస్ వచ్చిన టీమ్స్లో బెస్ట్గా పర్ఫామ్ చేసిన టాప్ 8 టీమ్స్కి కూడా నాకౌట్ స్టేజ్లో ఛాన్స్ ఇస్తుంది. అంటే 24 + 8 టోటల్ 32 టీమ్స్ నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అవుతాయి. దీన్నే రౌండ్ ఆఫ్ 32 అంటారు. ఈ రౌండ్ ఆఫ్ 32లో 16 మ్యాచెస్ జరుగుతాయి అండ్ 16 విన్నర్స్ ఉంటారు. దెన్ కమ్స్ రౌండ్ ఆఫ్ 16. ఈ రౌండ్ ఆఫ్ 16లో మళ్ళీ 8 మ్యాచెస్ జరుగుతాయి. 8 మ్యాచెస్లో 8 టీమ్స్ గెలుస్తాయి. ఈ 8 టీమ్స్ క్వార్టర్ ఫైనల్స్కి వెళ్తాయి. ఇంకా అక్కడి నుంచి మనకు తెలిసిందే 8 టీమ్స్ 4 మ్యాచెస్ 4 విన్నర్స్, 4 విన్నర్స్ సెమీఫైనల్స్, 2 విన్నర్స్ ఫైనల్స్. జూలై 19th న్యూ జెర్సీలో మెట్ లైఫ్ స్టేడియంలో ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ 2 ఫుట్బాల్ టీమ్స్ గ్రాండ్ ఫైనల్లో ఫైట్ చేస్తాయి. ఆర్ యు గైస్ రెడీ ఫర్ ఇట్? ఈసారి వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు? కామెంట్స్లో చెప్పండి. అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జూన్ 11